మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. హల్లెలూయా యేసు 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 మహారాజా. హల్లెలూయా యేసు యేసు యేసు. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. హర హర శంభు శంభు శివ మహాదేవ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. సెకండ్ అండి. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. ఏం చేస్తావు రీడా? ఈ సెటప్ ఇటన్నీ అన్ని పెట్టుకొని నువ్వు ఇస్తున్నావా? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఇదేంట్రా ఇదే? పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చారు. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడు మాటలు చెప్పడము. ఆయన పేరు జోసెఫ్ మేడం. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేము ఇద్దరం కలిసే వెళ్తాం మేడం, కలిసే చేస్తాము. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను మేడం. పాస్టర్ చెప్పే మాటలకి, పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. చేశాను. ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే యేసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూసాను మేడం, చూసాను మేడం. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడ? అది ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం, వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. పెద్ద ప్లానింగే. పాస్టర్ కి సంబంధించింది మేడం, చర్చికి సంబంధించింది కాదు. పాస్టర్ కే సంబంధించింది. పాస్టరే పిలిచారు, పాస్టరే చూపించారు, నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు యేసయ్య పెరుగుతున్నాడు. అవును మేడం, నా కడుపులో యేసయ్య పెరిగాడు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కలలో. నాకు యేసయ్య పుడతాడు కూడా. సరే అమ్మా, ఇదంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఏదో సేవ చేసావు, ఇంకేదో చేస్తే యేసయ్య కడుపులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇంకేదో చేస్తే యేసయ్య అంటే అదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏంటి సమస్య? పాస్టర్ నన్ను దూరం పెడుతున్నాడు మేడం. సరిపోయింది. నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పాను, పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. ఎప్పుడైతే యేసయ్య నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు. తిట్టదని చెప్పరా? అంటే ఇదివరకు మాట్లాడినట్లు మాట్లాడట్లా? లేదు మేడం. ఇట్లాగా నేను చర్చిలోకి వచ్చి సేవ చేసుకుని ఇవ్వట్లా? లేదు మేడం, నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నాడు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పేస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాను మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడ నుంచే చర్చికి వస్తాడు. అక్కడ సైతాన్ పట్టినట్టు. సైతాన్ పట్టింది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పాస్టర్ మంచోడు మేడం, మంచోడు, కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు. మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మాకేమనిపిస్తుందో చెప్పనా, అతను నిన్ను మోసం చేశాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. పాస్టర్ చాలా మంచోడు మేడం. పాస్టర్ అట్లా చేయడు మేడం. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. పాస్టర్ చాలా మంచోడు మేడం, చాలా మంచి మాటలు చెప్తాడు అందరికి.
మరి సైతాన్ వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోద్ది కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు? లేదు మేడం, యేసుప్రభు నేను తీయను మేడం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే